భారతీయ జనతా పార్టీ హర్యానాలో విజయం, మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పటివరకు ఉత్తరాదికే పరిమితమైన భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచి దక్షిణాదిన విస్తరించాలి, బలపడాలనే వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఆ 3 ఎవరంటే బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, 3 ఆర్ కృష్ణయ్య. విశేషం ఏంటంటే 3 కూడా బీసీ బిడ్డలే. 3 కూడా ఆ వైఎస్ఆర్సిపి పార్టీ వద్దనుకున్నారు. ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవ్వరూ ఊహించని రీతిలో ఆర్ కృష్ణయ్యని భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపించబోతాం. ఇది ఈ నిర్ణయానికి తెలుగు రాష్ట్రాలలో ఉండే బీసీలే కాదు, భారతదేశం నుండే బీసీలందరూ కూడా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య అంటే ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆయన పుట్టింది ఎక్కడ? తెలంగాణలో రాళ్లగూడుపల్లి అనే ఒక కుగ్రామంలో జన్మించాడు. మోమెన్పేట దగ్గరలో, వికారాబాద్ జిల్లా. అప్పుడు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994లో బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రారంభించి తదుపరి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆయన అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా కొనసాగడం విశేషం. ఇటువంటి పటిమ కలిగిన బీసీ నాయకుడు భారతదేశంలో మనం చూడబోం. ఆయన జీవితం యావత్తు బీసీల కోసం అంకితం చేసిన వ్యక్తి. ఆయన ఆ రోజులో చక్కటి చదువు చదువుకున్నాడు. ఇప్పుడు ఆయన వయసు 70 ఏళ్ళు. 1954లో జన్మించాడు. ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ యొక్క ఆ నాడి 1976లో ప్రారంభించాడు. చాలా పెద్ద చదువులు చదివాడు ఆర్ కృష్ణయ్య. ఆయన బీకామ్, ఎంఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంఫిల్ ఇన్ని డిగ్రీలు ఉన్నాయి. ఇలాంటి విద్యాధికులను భారతీయ జనతా పార్టీ ఆదరించటం సర్వసాధారణం. నిరక్షరాస్యులను కాకుండా విద్యాధికులను ప్రోత్సహించడం బీజేపీ పార్టీ యొక్క ఆనవాయితీ, వాళ్ళ యొక్క విధానము కూడా. ఈ రోజున ఈ ఆర్ కృష్ణయ్య తెలంగాణ వాడిని తెచ్చుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ సీట్ ఇస్తే ఏమి లాభము అని కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ప్రస్తుత పరిస్థితులలో 2029లో జమిలీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 2028 నవంబర్లో జరగవలసిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు వాయిదా పడతాయి. ఒక 6 నెలలు వాయిదా పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జమిలీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించటానికి ఇప్పుడే బలమైన పునాది వేశారు భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో జనాభా అధికంగా ఉన్నది ఎవరంటే బీసీలు, వెనుకబడిన వర్గాలు. అందువల్లనే అన్న ఎన్టీ రామారావు
ఆనాడు నిర్లక్ష్యానికి గురైన బీసీలను ఆదరించి బీసీల ఉనికిని రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను వెలికి తీసిన మహనీయుడు మహానుభావుడు కారణ జన్ముడు యుగ పురుషుడు అన్న ఎన్టీ రామారావు. అప్పటి వరకు 1982 వరకు కూడా బీసీలంటే ఎవ్వరూ కూడా వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకున్న వాళ్ళే లేదు, వాళ్ళని పట్టించుకున్న వాళ్ళే లేరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యూహం 2 రాష్ట్రాలలో కూడా బీసీలను సంఘటితపరిచి తద్వారా తెలంగాణలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ 29లో కూడా పోటీ చేసి ఇప్పుడు 164 సీట్లు వచ్చినాయి. 29 ఎన్నికల్లో 170 సీట్ల పైగా విజయాన్ని సాధించే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ 10 సీట్లలో అసెంబ్లీలో 6 లోక్సభలో పోటీ చేసింది. రాబోయే కాలంలో 29లో ఒక 4-5 లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉన్నది. 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అప్పుడు మరొక 3 అసెంబ్లీ సీట్లు 13 అసెంబ్లీ సీట్లలో బీజేపీ, అట్లాగే లోక్సభ కూడా మరొక 2 సీట్లు అడిగే అవకాశం కనపడుతూ ఉంది. 8 లోక్సభ సీట్లు 13 అసెంబ్లీ సీట్లు కోరే అవకాశం కనపడుతూ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆచరణ సాధ్యము కాని హామీలు గుప్పించారు. ఎట్లాగో గెలుస్తామని ఆశ లేకుండా కేసీఆర్ను ఓడించడానికి కొండకు దారం కట్టారు. దారం సాధారణంగా కొండకు దారం కట్టి గుంజితే లాగితే దారం తెగాలి, కానీ కొండే వచ్చింది. అధికారం చేజిక్కించుకున్నారు. చెప్పిన అబద్ధాలు, 6 వాగ్దానాలు, శుష్క హామీలు అవన్నీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కనుక తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయి ఒక్కసారి కమలానికి అవకాశం ఇద్దామనే తరుణంలో ప్రధానమంత్రి మోదీ 2023లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ, ఆ బీసీనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నాడని ప్రకటన చేయటం జరిగింది. ఆ విధంగా బీసీలను సంఘటితపరిచారు. అలాగే ప్రధానమంత్రి మోదీ ఈ రోజున మాదిగలకు రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం ఒక పక్క చంద్రబాబు నాయుడు అయితే మరొక పక్క ప్రధానమంత్రి మోదీ. కృష్ణ మాదిగ పెద్ద బహిరంగ సభ నిర్వహించినప్పుడు ఖరాఖండిగా ప్రధానమంత్రి మోదీ కృష్ణ భావోద్వేగానికి గురి కంటతడి పెడితే, కృష్ణ నువ్వు నా సోదరుడివి, నీ యొక్క లక్ష్యం, నీ యొక్క జీవిత ఆశయం నువ్వు పరితపిస్తున్న ఎస్సీ వర్గీకరణ జరగబోతా ఉందని హామీ ఇచ్చిన మహనీయుడు మహానుభావుడు ప్రధానమంత్రి మోదీ. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీలను మాదిగ సామాజిక వర్గాన్ని సంఘటితపరిచి పాగా వేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోంది. ఆర్ కృష్ణయ్య ఆయన రాజకీయ రంగ ప్రవేశం 2014లో చేశాడు. అంతకుముందు అనేకమైన అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, అయినా తిరస్కరించాడు, సున్నితంగా తిరస్కరించాడు. పోరాటం చెయ్యాలంటే రాజకీయ పార్టీతో కుమ్మక్కవటం, అధికారంలో భాగస్వామ్యం అయితే మనం సాధించలేమనే లక్ష్యంతో ఎన్నడూ కూడా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే పదవులకు దూరంగా ఉన్నాడు ఆర్ కృష్ణయ్య. మొట్టమొదటిసారిగా 2014లో చంద్రబాబు నాయుడు ఆహ్వానించి, కృష్ణయ్య నీకు ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాం, సీట్ ఇవ్వడమే కాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూటమి అప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ తెలుగుదేశం కూటమి గెలిస్తే ఆర్ కృష్ణయ్య బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోతున్నాడని కూడా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా 2014లోనే ఆర్ కృష్ణయ్యని ఆకాశమంతా ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు. ఇక అక్కడున్న బీసీలో పోరాట పటిమ కలిగిన టీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2 స్థానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనస్సులో
చిరస్మరణీయమైన స్థానాన్ని పొంది ప్రభుత్వంలో కూడా నంబర్ 2 స్థానంలో ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ప్రజలకు సేవలందించిన పోరాట పటిమ కలిగిన ఈటెల రాజేందర్ బీసీ బిడ్డ, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఆయనకుండే రాజకీయ అనుభవం, రాజకీయ చతురత, ఆయనకుండే పరిచయాలు, అలాగే పరిపాలనా సామర్థ్యమే ఈటెల రాజేందర్ని ముఖ్యమంత్రి చేస్తుంది. 2029లో కాబోయే ముఖ్యమంత్రి అంటే తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈటెల రాజేందర్ యొక్క రాక కొరకు, భారతీయ జనతా పార్టీ కమలం యొక్క రాక కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా 2014 నుంచి 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఎల్బీ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం అవటం జరిగింది. అయినా కృష్ణయ్య ఆయన ఊపిరి, ఆయన శ్వాస, ఆయన ధ్యాస పగలనక, రాత్రనక, ఎండనక, వాననక, ఎల్లవేళలా 24 గంటలు ఆయన నినాదం బీసీల యొక్క సంక్షేమం, బీసీల యొక్క అభివృద్ధి, బీసీల యొక్క హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఈయన యొక్క పలుకుబడి, జాతీయ స్థాయిలో ఈయనకున్న గౌరవము, జాతీయ స్థాయిలో ఈయనకుండే ఫాలోయింగ్ చూసి జగన్మోహన్ రెడ్డి 2022లో ఆర్ కృష్ణయ్యని రాజ్యసభకు పంపడం జరిగింది. 2 ఏళ్ళు రాజ్యసభలో ఆయన అక్కడికి వెళ్ళినా కూడా అనర్గళంగా బీసీల ప్రయోజనం కొరకు ఎక్కడ అవకాశం దొరికినా బీసీ అని పరితపిస్తూ ఆయన ప్రసంగాలు ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ కూడా ఆయన బీసీ కులానికి చెందినవాడే, ఆయన గానుగ కులానికి చెందిన వ్యక్తి. అందువల్ల బీసీ నాయకుడిగా లోక్సభలో మోదీ, రాజ్యసభలో ఆర్ కృష్ణయ్య వీళ్ళ గళాన్ని వినిపిస్తూ బీసీల ప్రయోజనాలను కాపాడటానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగణనని కాకిగోల చేస్తున్న తరుణంలో బీసీ కృష్ణయ్య లాంటి అభ్యర్థిని రాజ్యసభలో పంపి అక్కడ ఆయన గళం విప్పేలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కమలం జెండా విజయకేతనం ఎగరవేయాలనే లక్ష్యంతో 29 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఓడిపోతుంది, తెలంగాణలో ఓడిపోతుంది. గెలిచే పార్టీ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది. పొత్తు అవసరం లేదు, ఒంటరిగా కర్ణాటకలో, తెలంగాణలో గెలవబోతూ ఉంది. తెలంగాణలో బీజేపీతో పాటు జనసేన, తెలుగుదేశం పార్టీ కలిస్తే ఇది ఆంధ్ర పార్టీ వాళ్ళు వచ్చారు, ఆంధ్ర వాళ్ళు వచ్చారని మళ్ళీ నిద్రపోతున్న కుంభకర్ణుడైన కేసీఆర్ నిద్రలేచి సెంటిమెంట్ రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ విజయావకాశాలను దెబ్బ కొట్టే అవకాశం ఉన్నది కనుక తెలంగాణ నాయకులు ఎవ్వరు అవసరం లేదు, ఒంటరిగా 2029లో కమలం గెలవబోతుందనే ఆత్మవిశ్వాసంతో వాళ్ళ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ విధంగా ఆర్ కృష్ణయ్య ఈనాడు రాజ్యసభకు పంపటం వెనుక ఒక వ్యూహమే ఉంది. ఇక దక్షిణాదిన తెలంగాణ, కర్ణాటకాన్ని ఆ 2 రాష్ట్రాలను చేజిక్కించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగిస్తూ ఇక మిగిలిన రాష్ట్రాలు 2, తమిళనాడు, కేరళ. ఈ 2 రాష్ట్రాలలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అనూహ్యమైన రీతిలో ఒక ట్రయల్ కింద, ఒక శాంపుల్ కింద మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేయమన్నారు. ఎవరు ఊహించలా. ఆయన అడుగు పెట్టాడు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలిచేసింది. తర్వాత అక్కడ జన సమూహాలు, ప్రజలు స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో తరలి రావడం చూసి అమిత్ షా
ప్రధానమంత్రి మోదీ కూడా నివ్వెరపోయారు. మహారాష్ట్రలోనే ఇంత ప్రభావం చూపగలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క వ్యక్తిని పవర్ స్టారే కాదు, సినిమాల్లో పవర్ స్టారే కాదు, దక్షిణాదిలో పొలిటికల్ స్టార్ కాబోతున్నాడని దక్షిణాది రాష్ట్రాలకు ఆయన్ని అంబాసిడర్గా, పొలిటికల్ అంబాసిడర్గా పెట్టి సినిమా పరిచయాలు ఎలాగో ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళు, కర్ణాటక తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. కేరళలో కూడా లక్ష్యం 29లో తమిళనాడులో కేరళలో బలపడాలి. 29 తర్వాత జరిగే 34 ఎన్నికల్లో కేరళను తమిళనాడుని కైవసం చేసుకునే దిశగా ఆర్ కృష్ణయ్య అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో దేశంలో కూడా ఈనాటికి మరువని వ్యక్తి అన్న ఎన్టీ రామారావు. పురంధరేశ్వరంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉంది. ఆమెను కూడా దక్షిణాది రాష్ట్రాలలో నెట్వర్కింగ్ చేయటానికి, పార్టీని విస్తరించడానికి వినియోగించుకోవాలని ఆలోచన ఉంది. పురంధరేశ్వరి ఎక్కడికి వెళ్ళినా, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రజలందరూ ఆమె ఎన్టీఆర్ కా బేటీ అని ఆమెను సంబోధిస్తారు. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఆమె ఎన్టీఆర్ కా బేటీ, ఎన్టీఆర్కి బేటీ అని చెప్పి సంబోధించడం అనేది విశేషం. ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయటానికి ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వటం అనేది ఒక అస్త్రం, ఒక వ్యూహం, ఒక నిర్ణయం, ఒక ఆయుధంగా మనం భావించవచ్చు. ఇక ఆర్ కృష్ణయ్య యొక్క చరిత్ర మరువరానిది. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన ఒక శక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. ప్రజలు మరవలేరు. ఆయన ఎంత చిన్నవాడు. ఒక బీసీ విద్యార్థి ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న నాకు స్కాలర్షిప్ రాలేదే అంటే తన వెంట పెట్టుకుని వెళ్ళి బీసీ సంక్షేమ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి స్కాలర్షిప్లు మంజూరు చేయించిన అటువంటి సేవా తత్పరత కలిగిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆయనేమి ఆర్భాటాలకు లేదా విలాసాలకు, భోగభాగ్యాలకు నోచుకోలేదు. విద్యాధికుడు అయ్యాడు. ఆ రోజు కావాలంటే ఆయన పెద్ద ఉద్యోగం పొందేవాడు. తర్వాత లాయరు, ప్రాక్టీస్ చేసుకుంటే హైకోర్టులో కోట్లు సంపాదించేవాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్లలో ఉస్మానియా విద్యార్థులకు, కాకతీయ విద్యార్థులకు అండగా నిలబడుతూ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుడిగాలి పర్యటన. ఈయన తెలంగాణ వ్యక్తి కాదు. రాష్ట్రంలో 23 జిల్లాలు ఉన్నప్పుడు ఒకరోజు తెలంగాణలో పర్యటిస్తే మరుసటి రోజు ఆంధ్రాకు వచ్చేవాడు. ఆంధ్రాలో కూడా చాలా బలంగా బీసీ సంక్షేమ సంఘాన్ని నిర్మాణం చేసి బీసీలందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి ఎక్కడ సమస్య వచ్చినా అయ్యా సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తాడు. ముందెళ్ళి దండం పెడతాడు, అయ్యా అని అడుగుతాడు, చేయకపోతే ధర్నా అంటాడు. ఆ విధంగా ఆయన హక్కుల కోసం, బీసీ హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. 1976లో ప్రారంభించాడు ఆయన బీసీల కోసం. ఆయన వల్లనే ఈరోజు బీసీ హాస్టల్స్ వచ్చాయి. ఇంతకుముందు కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే, దళితులకు గిరిజనులకు మాత్రమే హాస్టళ్ళు ఉండేవి. మరి వాళ్ళకి ఇస్తున్నారు, మాకు కూడా కావాలి కదా అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి అసలు బీసీ హాస్టళ్ళు పెట్టడానికే కారకుడయ్యాడు ఆర్ కృష్ణయ్య. ఈ రోజున ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో 300 నుంచి 500 హాస్టళ్ళు కొత్తగా ప్రారంభిస్తున్నారు. ప్రతి మండలంలో బీసీ హాస్టళ్ళు, ప్రతి పెద్ద మేజర్ పంచాయతీల్లో బీసీ హాస్టళ్ళు వస్తున్నాయంటే ఆనాటి ఆర్ కృష్ణయ్య వేసిన విత్తనమే. అలాగే ఎస్సీలకు ఎస్టీలకి గురుకుల పాఠశాల ప్రారంభిస్తే బీసీలకు కూడా కావాలని ఆయన ప్రభుత్వంపై పోరాటం చేసి బీసీ
గురుకుల సొసైటీలు, బీసీలకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా విద్యాబోధనలో కల్పించడంలో క్రియాశీలకంగా పోషించాడు. అట్లాగే బీసీలకు ప్రత్యేకంగా ఒక 600 కాలేజీలు ఆ బీసీల ముద్రతో బీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయంటే అది ఆర్ కృష్ణయ్య యొక్క కృషి. గతంలో 1980కి ముందు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో, వృత్తి విద్యా కోర్సుల్లో, ప్రైవేట్ కళాశాలల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు. అప్పుడు గళమెత్తాడు కృష్ణయ్య. 1980లో వృత్తి విద్యా కళాశాలలో, మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో కావాలి రిజర్వేషన్లు బీసీలకు అన్నాడు. అప్పుడు ఆయన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం సూట్ కేసులు పట్టుకొచ్చి ఆర్ కృష్ణయ్యని కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేశారు. ఆయన ఒత్తిళ్లకు లొంగలేదు. భౌతిక ఒత్తిళ్ళు కానీ లేదా ధనాన్ని చూపించి ప్రలోభ పెట్టాలన్నా వాటికి వేటికి కూడా లొంగలేదు. చాలా కాలం కృష్ణయ్య ప్రయాణం చేసింది హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు, అట్లాగే ఎక్కడ ప్రయాణం చేయాలన్నా రైలు లేదా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశాడు. ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ మీదే, స్కూటర్ మీదే, బైక్ మీదే ప్రయాణం చేసే మనస్తత్వం గల వ్యక్తి. ఆ విధంగా ప్రైవేటు వృత్తి విద్యా కోర్సుల్లో, ఇంజనీరింగు, మెడికల్ సీట్లలో బీసీలకు ప్రైవేట్ కాలేజీల్లో ఈరోజు రిజర్వేషన్ వచ్చిందంటే అది ఆర్ కృష్ణయ్య పుణ్యమే అని చెప్పి ఈనాటికి కూడా చాలామంది ఆయన కొనియాడుతుంటారు. అట్లాగే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు. దానిపై గళమెత్తాడు. ఎస్సీ ఎస్టీలకు మాదిరిగా బీసీలకు కూడా రిజర్వేషన్లు కావాలని 33% బీసీలకు స్థానిక సంస్థల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లో రిజర్వేషన్ సాధించిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఈరోజు కూడా పిలిస్తే పలికే మనిషి ఆర్ కృష్ణయ్య. అన్నాని ఆప్యాయంగా పిలిస్తే ఏం కావాలి తమ్ముడు అని చెప్పి వెంట వచ్చి పని చేయించే వ్యక్తి. మంత్రి అయినా, అధికారి అయినా, ముఖ్యమంత్రి దగ్గరికైనా ఎవరైనా వస్తే ఏదో ఫోన్ చేస్తాను, లెటర్ ఇస్తానని కాదు. ఆయన ఈనాటికి కూడా ఆయన యొక్క అలవాటు, ఆయన సంస్కారము, ఆయన సంస్కృతి వెంట పెట్టుకుని వెళ్ళి వారిని ఎవరిని కలవాలనుకున్నారో, ఎవరు పని చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని సమస్యను పరిష్కరించే అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2000 ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయి. అన్నిట్లలో కూడా ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం యొక్క రిప్రజెంటేషన్, వాళ్ళ యొక్క దరఖాస్తు వల్ల ఈ జీవోలు, ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయి. ఏ శాఖల్లో ఉత్తర్వులు వచ్చినాయి అంటే విద్యాశాఖ, వైద్య శాఖ, సంక్షేమ శాఖ. ఈ విధంగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య. సర్వము పూర్తిగా ఆయన జీవితాన్ని బీసీల యొక్క సంక్షేమం కొరకు సర్వము త్యాగం చేసిన మహనీయుడు ఆర్ కృష్ణయ్య. ఈ రోజున బీసీలు ఎంత ఆనందంగా ఉన్నారంటే తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచ దేశాల్లో ఉండే అందరూ బీసీలందరూ మా అన్న కృష్ణయ్య ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా దరఖాస్తు పెట్టకుండా ఆహ్వానించి రాజ్యసభ సీట్ ఇచ్చారని ఎంత ఆనందపడుతున్నారు. ఆనాడు కృష్ణయ్య యొక్క సహకారం పొంది, మరి స్కాలర్షిప్లు పొంది ఈ రోజున అనేక మంది అమెరికా, పాశ్చాత్య దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ విధంగా ఆయన్ని రోజు తలుచుకుంటుంటారు. అయితే విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈయనకి ఆర్ఎస్ఎస్,
అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఆర్ కృష్ణయ్య వివాదరహితుడు, ఎవరిని ఒక మాట అనడు, ఒకరితో అనిపించుకోడు, తర్వాత ఎన్నడూ కూడా అసభ్య పదజాలము వినియోగించడు. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకో అనే ధోరణిలో అందరితో కూడా వినయ విధేయులతో ప్రవర్తిస్తూ ధర్నాలు చేసిన, రాస్తా రోకోలు చేసిన, ఉద్యమాలు చేసిన ఎంతో గౌరవప్రదంగా లక్ష్య సాధన కొరకే చేశాడు. అలాగే ఆయన చేసిన ధర్నాల వల్ల కానీ, ఆయన చేసిన ఉద్యమాల వల్ల కానీ అనేక మార్లు ఆయన అరెస్ట్ చేయటం, జైలులో పెట్టినా కూడా దేన్ని లెక్క చేయక ఈ రోజున తెలుగు రాష్ట్రాలలో బీసీ బిడ్డలు ఇంత ఆనందంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్నారంటే ఆర్ కృష్ణయ్య యొక్క కృషి మనం మరువలేమని చెప్పి బీసీలందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా అన్ని రాష్ట్రాలు సంచరిస్తూ బీసీలను సంఘటితపరుస్తూ ఒకే వేదిక మీద మన లక్ష్య సాధన కొరకు రాబోయే కాలంలో బీసీలే ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ అయ్యాడు. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా బీసీలు కావాలంటే ఐక్యవేదిక, బీసీల ఐక్యవేదిక, ఒకే మాట, ఒకే బాట, ఒకే నినాదం, ఒకే విధానం, జ్యోతిరావు బాబా పూలే బాటలో నడుస్తూ నీతిగా, నిజాయితీగా, పారదర్శకంగా, అహంకారము, అహంభావము లేకుండా సీదా సాదా జనసామాన్యుడిగా జీవనాన్ని ఒక ఋషి లాంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆర్ అంటే ర్యాగా కృష్ణయ్య. అటువంటి వారికి పిలిచి రాజ్యసభ సీట్ ఇవ్వటాన్ని ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా యొక్క వాళ్ళ వ్యూహాలకు ఇది ఈ ఆర్ కృష్ణయ్య అనేవాడు కత్తికి రెండు పక్కలా పొదనుంది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మరోపక్క తెలంగాణ రాష్ట్రం. ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడే వ్యక్తి. అన్ని బీసీ కులాలు, 133 బీసీ కులాలు గౌరవించే వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఈ అస్త్రము ద్వారా దక్షిణ భారతదేశంలో పాగా వేయాలనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి లక్ష్యం విజయవంతం కాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.